ప్రకాశం జిల్లా టీడీపీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. తనకు పార్టీలో సముచిత స్థానం లేదని ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు నూకసాని బాలాజీ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ ఆదేశించిన కార్యక్రమాలు శక్తివంచన లేకుండా చేశానని, పార్టీలో ఉంటూ ద్రోహం చేసే వ్యక్తిత్వం తనది కాదని తెలిపారు. తన భవిష్యత్ కార్యాచరణ మరో 2 రోజుల్లో తెలియజేస్తానని అంటున్న నూకసాని బాలాజీతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సాక్షిగా ఒంగోలులో టీడీపీలో ఉన్నటువంటి వర్గ విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. ఇటు ఒంగోలు పార్లమెంటు అధ్యక్షుడు నూకసాని బాలాజీ, అదేవిధంగా రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు మరియు ఒంగోలు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ ఇద్దరు కూడా ఆవిర్భావ దినోత్సవాలను ఎవరికి వారు ప్రత్యేకంగా నిర్వహించిన పరిస్థితి ఉంది. దీన్ని చూస్తూ ఉన్నట్లయితే ఇన్నాళ్ళు నీరుగప్పిన నిప్పులాగా ఉన్నటువంటి ఈ పోరు, అంతర్గత పోరు అనేది ఒక్కసారి బయటపడినట్లుగా అర్థమవుతుంది. మనతో పాటు ఒంగోలు పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు నూకసాని బాలాజీ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్, ఈ ఆవిర్భావ దినోత్సవం అనేది ఒకచోట జిల్లాలో నిర్వహించడం, జిల్లా కేంద్రంలో 2 సార్లు ప్రత్యేకంగా ఈరోజు నిర్వహించారు. దీని వెనక ఉన్నటువంటి అంతరార్థం ఏంటి? ఇప్పుడు ఒకటి మాత్రం చెబుతున్నాను, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం. 2 చోట్ల ఒక చోట అనేది కరెక్ట్ కాదు. జిల్లా హెడ్ క్వార్టర్లో జిల్లా పార్టీ కార్యాలయం ఉంటుంది, అదేవిధంగా జిల్లా నియోజకవర్గ కార్యాలయం ఉంటుంది. ఇది తప్పు కూడా కాదు. అయితే ఆవిర్భావ దినోత్సవాలు ప్రాథమికంగా జరగాల్సిన జిల్లా పార్టీ కార్యాలయంలో, నేను నియోజకవర్గంలో కూడా పార్టీ కార్యక్రమం జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ ఈ మధ్య కార్యకర్తలకు కూడా కొంత ఇబ్బంది జరుగుతుందని కొంత నిర్లిప్తగా ఉన్నా చూద్దామని, బట్ పార్టీ కార్యక్రమం జరపాలి కదనే ఉద్దేశంతో జరిపాను. తను మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కూడా ఆ కార్యక్రమం రావడం జరిగింది. వారి ఆఫీస్ నుంచి కూడా నన్ను సంప్రదించడం, సరే అధ్యక్షులుగా ఉన్నాను కాబట్టి నేను వారితో కూడా చెప్పి రమ్మన్నా, నేను వచ్చారు, జెండా వందనం చేసాం, వెళ్ళాం. అయితే ఇప్పుడు మీరు టీడీపీలో గత 4.5 సంవత్సరాలుగా కూడా చాలా యాక్టివ్గా వర్క్ చేస్తున్నారు. అన్ని కాన్స్టిట్యున్సీల్లో కూడా బాగానే మీ ప్రోగ్రామ్స్ కూడా నిర్వహించున్నారు. అయితే మీరు చేసిన పనికి తగిన గుర్తింపు అనేది దొరకలేదు, గౌరవం అనేది కూడా అందలేదు అనేటువంటి భావన మీ అభిమానుల్లో ఉంది. దాని పట్ల మీరే విధంగా స్పందిస్తారు? అంటే ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నామంటే ఏదో ఒక తిరిగి ప్రజలకు చేయాలంటే ఒక చట్టసభల్లోకి వెళ్ళాల్సిన ఆవశ్యకత ఉంది. అట్ మోస్ట్ ప్రైమరీ థింగ్ ఏంటండి, ఎమ్మెల్యేను ఎమ్మెల్సీలు అవుతేనే ప్రజలకైతే రేపు సహాయం చేయగలంటే. నన్ను నమ్ముకొని అనేక మంది ఉన్నారు, అనేక మంది పార్టీలోకి వచ్చారు. ఇవాళ అనేక మంది మా బాలాజీ అన్న ఉంటే రేపేమొచ్చినా కష్టం వచ్చినా నష్టం వచ్చి చూస్తారనేటువంటి ఆ భావంతో పనిచేస్తున్నారు. కొన్ని చోట్ల బయటపడరు. మళ్ళీ ఒకవేళ ఏదైనా నేను పొజిషన్ లేకపోతే వీళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడతారేమని మనసులో అవ్యాజ్యమైన ప్రేమ, అభిమానం, గౌరవం ఉన్నా కొన్ని చోట్ల బయటపడకుండా వాళ్ళ ప్రేమను మనసుల్లోనే ఉంచుకొని నా కోసం అలా నడుస్తున్న జనం కూడా ఉన్నారు. నేను కూడా వాళ్ళందరినీ ఎగ్జిబిట్ చేయటం లేదు. పాపం పోనీ వాళ్ళకి కూడా ఇబ్బంది జరగకూడదు, కాంట్రవర్సీ ఉండకూడదని చాలా విషయాలు నేను సర్దుకుంటూ వస్తున్న కారణం ఏంటంటే, నన్ను నమ్ముకున్న కార్యకర్తలని ఇరకాటంలో పడేయకూడదు, వాళ్ళని ఎప్పుడు కూడా ఎక్స్పోజర్ తీసుకురాకూడదని బయటికి వేరే విధంగా, అంటే గ్రూపుల వారీగా. అంటే ఇప్పుడు 2-3 రోజుల తర్వాత అంటున్నారు. ఈ 2-3 రోజుల తర్వాత అనేది పార్టీలో జరిగిన అంతర్గత విభేదాలు ఏం జరిగాయని చెప్తారా, లేక మీరు తీసుకునేటువంటి నిర్ణయం పార్టీ మారటం లేదా ఈ పార్టీలో కొనసాగడానికి ఎటువంటి షరతులు అనేవి చెప్తారా? ఇప్పుడు నేను మీకు ఒకటే చెబుతున్నా, నేను ఎప్పుడు కూడా ఆ రోజు వైసీపీలో ఉన్న ఎవరో ఒకరిని తీసుకొచ్చి ఓటేయాలంటే జడ్పీ చైర్మన్ క్యాండిడేట్గా ఉండి అకస్మాత్తుగా ఒకరిని తీసుకొచ్చి 2 నెలలు క్యాంపులో ఉండి తీసుకొస్తే ఓటేసాను తప్ప, జడ్పీటీసీగా ఉండి చైర్మన్ క్యాండిడేటు దిగి ఒక అడుగు దిగి ఓటేసి, అంటే పార్టీ లైన్లో నడవటం నా బాధ్యత. పార్టీకి ద్రోహం చేయను. పార్టీలో ఇవ్వకపోవద్దు అనేది వాళ్ళిద్దరు నిర్ణయం. లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు ఏ నిర్ణయం తీసుకొని సముచితమైన ఏ నిర్ణయం తీసుకుని దాన్ని ఆహ్వానిస్తున్నాను. పార్టీ మారే ఆలోచన అంటూ యాజ్ ఆన్ టుడే ఐ హ్యావ్ నో సచ్ ఒపీనియన్. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా తను కొనసాగినంతకాలం అందరికీ అందుబాటులో ఉన్నానని, అందరూ కూడా తనకు సహకరించారని చెప్తూనే పార్టీ మారే ఆలోచన నేటి వరకు కూడా లేదని, పార్టీలో తనకి అధిష్టానం నుంచి వచ్చినటువంటి గుర్తింపుని ఈరోజు కూడా చెప్పుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే స్థానికంగా కొంతవరకు తన ఆర్థిక స్తోమత లేక తన ఇంకొకట అనేటువంటి విధానంలో కొంత గుర్తింపు తగిన మాట వాస్తవమే, తగిన గౌరవం అయితే దక్కలేదనేది అతని మాటల్లో తెలుస్తుంది. అయితే పార్టీలో జరుగుతున్న అంతర్గత వ్యవహారాలను 2-3 రోజుల్లోనే బయట పెడతానని చెప్తూనే పార్టీ మారే ఆలోచన మాత్రం తనకు లేదని చెప్పి, చంద్రబాబుతో పాటు లోకేష్ పైన కూడా తనకు అపారమైనటువంటి నమ్మకం ఉందని చెప్పి చెప్తూ ఉన్నారు. అదేవిధంగా తాను ఒంగోలు పార్లమెంటు స్థానాన్ని ఆశించానని, అయితే ఆ రోజు అది ఖాళీగా ఉంది కాబట్టి ఆశించాను, తగిన విధంగా తనకు ఏదో ఒక విధంగా పార్టీ న్యాయం చేస్తుందని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ వాసుతో శ్రీనివాస్, స్వంత్ర న్యూస్, ఒంగోలు.